టాలీవుడ్ను గత 4 దశాబ్దాల నుండి నంబర్ వన్‌గా పరిపాలిస్తున్న హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అయితే, ఆయనకు ముందు తరం నంబర్ వన్ హీరో ఎన్టీఆర్ గారనే విషయం అందరికీ తెలిసిందే. కాగా చిరంజీవి గారు తన 71వ ఏట చేసిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు అయితే, ఎన్టీఆర్ గారు తన 71వ ఏట చేసిన చిత్రం శ్రీనాథ కవి సార్వభౌముడు. ఈ రెండు చిత్రాలకు భిన్నమైన బాక్సాఫీస్ ఫలితాలు వెలువడడం గమనార్హం. చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారి చిత్రం సంక్రాంతి కానుకగా ఈ సంవత్సరం జనవరి 12వ తేదీన విడుదలై సూపర్ పాజిటివ్ రిపోర్ట్స్తో ఇండస్ట్రీ హిట్ విజయాన్ని సాధించింది. దాదాపు 375 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ గ్రాస్, 190 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ షేర్తో ఈ చిత్రం తిరుగులేని రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక ఎన్టీఆర్ 71వ ఏట అక్టోబర్ 21, 1993వ సంవత్సరంలో రిలీజ్ అయిన శ్రీనాథ కవి సార్వభౌముడి చిత్రం ఘోరాతి ఘోరమైన డిజాస్టర్గా నిలిచింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భిన్నమైన ఫలితాలు అందుకోవడానికి చాలా కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు. మన శంకర వరప్రసాద్ గారి చిత్రంలో చిరంజీవి గారు తన వయసుకు 30 సంవత్సరాలు తగ్గి చాలా యంగ్ లుక్తో కనబడతారు. వర్కౌట్స్ బాగా చేసి స్లిమ్గా కనబడతారు. కానీ ఎన్టీఆర్ గారు శ్రీనాథ కవి సార్వభౌముడి చిత్రంలో అవుట్ ఆఫ్ బాడీ షేప్గా మారిపోయారు. ఈ రెండు చిత్రాలను కూడా రొమాన్స్ ఉంటుంది. కాకపోతే మన శంకర వరప్రసాద్ గారి చిత్రంలో రొమాన్స్ చాలా హృదయంగా, టిక్లింగ్గా, టీజింగ్గా ఉంటుంది. శ్రీనాథ కవి సార్వభౌముడి చిత్రంలో రొమాన్స్ మాత్రం కాస్త అక్వార్డ్గా ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో పర్వాలేదు. సామ్రాట్ అశోక్ చిత్రంలో అయితే రొమాన్స్ మరీ ఘోరంగా ఉంటుంది. అది వేరే విషయం. ఇకపోతే ఎన్టీఆర్ గారి కెరీర్లో తన 71వ ఏట నటించిన ఈ శ్రీనాథ కవి సార్వభౌముడి చిత్రం చివరి చిత్రం. ఈ చిత్రం తర్వాత ఆయన మరి ఏ ఇతర చిత్రం కూడా చేయలేదు. ఆయన తన 73వ ఏట జనవరి 18, 1996వ సంవత్సరంలో దివంగతులయ్యారు. ఇక చిరంజీవి గారి వరుస చూస్తుంటే ఆయన జాతీయ స్థాయిలో ఏదో అత్యున్నత పదవి వచ్చి పక్కకు తప్పుకోవాలేమో కానీ ఇప్పట్లో అంటే కనీసం 10-15 ఏళ్ల వరకు కూడా ఇండస్ట్రీలో తిరుగులేని నంబర్ 1 స్థానంలో ఉండే పరిస్థితులే కనబడుతున్నాయి.